నక్షత్ర గోరెంటాకు ఇద్దరు చెర్రీని చూసి భయపడుతుండగా అపూర్వ తిడుతూ ఉంటుంది. నాకు కనబడని ఆత్మ మీకెందుకు కనబడుతుంది? అసలే వాళ్ళు చెర్రీ కనిపించట్లేదని కోపంగా ఉన్నారు. మీరు ఇలా ఆత్మ దయ్యం అని మాట్లాడితే మన మీదే డౌట్ వస్తుంది. చి మీతో చెప్పి వేస్ట్ అంటూ అపూర్వ వెళ్ళిపోతుంది. ఇక గోరెంటాకు నక్షత్ర ఇద్దరు అపూర్వకి కనిపించని చెర్రీ మనకెందుకు కనిపిస్తున్నాడు అని వాళ్ళు ఆలోచిస్తుండగా నాకు కూడా తెలీదు అని పక్కనున్న చెర్రీ అనడంతో వీళ్ళు భయంతో మాయమైపోతారు. నేను మాయమవుతున్నానని ఈసారి వీళ్ళు మాయమైనట్టున్నారు అని చెర్రీ నవ్వుకుంటూ ఉంటాడు. ఇక భూమి రూమ్లో తన బట్టలని మడత పెడుతూ ఉండగా గగన్ రూమ్లోకి వస్తాడు. ఆ భూమి అని పిలవగానే ఏం కావాలి బావా అని అడుగుతూ ఉంటుంది భూమి. ఏం లేదు, నీకు ఒకటి ఇవ్వాలని తీసుకొచ్చాను. ఇది చదివాక నీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను అని అంటూ భూమి చేతిలో ఒక లెటర్ పడతాడు. నీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అని అంటూ ఇక గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గగన్ లెటర్లో ఏం రాశాడా అని ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది భూమి. ప్రియమైన భూమికి, లోకంలో పదాలు కోకొల్లలు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి, నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు పదాలే తోచట్లేదు. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ అందరూ నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అంటూ రొటీన్ డైలాగ్స్ నాకు రావు, సూట్ కావు. ఒక్క మాట చెప్తే అది నా ప్రేమ మొత్తం తెలిసేలా ఉండాలి. అదేంటో తెలుసా? నీ ఒళ్ళో పడుకొని నీ కళ్ళలోకి చూస్తూ ఈ జీవితం దాటిపోవాలి అంతే అని గగన్ ప్రేమగా రాసిన మాటలని చదువుతున్న భూమి సంతోషపడుతుంది. ఐ లవ్ యూ భూమి, ఇట్లు ప్రేమతో నీ గగన్ అని లెటర్ని కంప్లీట్ చేస్తాడు గగన్. ఆ లెటర్ చదివిన భూమి చాలా సంతోషపడుతూ గగన్ ఎక్కడున్నాడా అని పరిగెత్తుకుంటూ కిందికి ఆ రూమ్ ఈ రూమ్ వెతుకుతూ ఉంటుంది. అప్పుడు శారద కనబడుతుంది భూమికి. అత్తయ్య, మీ అబ్బాయి ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటుంది భూమి. ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటుంది శారద. ఇక సిగ్గుపడుతున్న భూమి, అది అత్తయ్య, మీ అబ్బాయి నాకు లెటర్ రాశాడు, లవ్ లెటర్ రాశాడు అని అనగానే, అవునా, నాకు తెలుసు, అది ముందు నా దగ్గరికే తీసుకొచ్చాడు అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది శారద. గగన్ ఒక లెటర్ రాసి శారద దగ్గరికి తీసుకొస్తాడు. అమ్మ, నేను మొదటిసారి ప్రేమలేఖని రాశాను అని గగన్ సిగ్గుపడుతూ చెప్తూ ఉండగా, చి నీకు పెళ్ళైందిరా అని శారద అనేస్తుంది. నేను లవ్ లెటర్ రాసింది నీ కోడలికే అనేస్తాడు ఆ గగన్. అవునా, అయినా నీకిప్పుడు లెటర్ రాయాలని ఎందుకు అనిపించిందిరా అంటూ ఉండగా, శివ పూరిలా పెళ్ళి జరగడానికి పండంటి కాపురానికి 12 సూత్రాలు అని నీ కోడలు కండిషన్ పెట్టిందమ్మా. అందుకే ఈ లెటర్ ఎలా ఉందో చూసి చెప్పవా అని అంటూ ఉండగా శారద లెటర్ ఓపెన్ చేసి చదువుతుంది. విషయం రాసేవాళ్ళు ఎవరికి అని స్కూల్లో లీవ్ లెటర్ రాసినట్టు, లేదంటే ఒక కంపెనీకి టెండర్ వేసినట్టు రాశాడు గగన్. ఇది భూమికి టెండర్ వేసినట్టుందిరా, లవ్ లెటర్ రాగా లేదు అని శారద అనేస్తుంది. అమ్మ, నువ్వే చెప్పాలి ఎలా రాయాలో అని అంటుంటాడు గగన్. చెప్తాన్రా అని శారద అంటూ గగన్ చేత లవ్ లెటర్ రాయిస్తుంది. అదంతా విన్న భూమి బాధపడుతుంది. గగన్ తనపై ప్రేమతో లవ్ లెటర్ రాశాడు అనుకుంటుంది. కానీ పండంటి కాపురానికి 12 సూత్రాలు ఆ వేలో రాశాడు అని తెలిసి బాధపడుతుంది భూమి. మరోవైపు అర్ధరాత్రి పూట బిందు కిందికి రాగా ఆ ఫోన్ని అక్కడ పెడుతూ ఉండగా ఉన్నట్టుండి లైట్ ఆన్ అవుతుంది. అపూర్వ లైట్ ఆన్ చేసి, ఎవరితో మాట్లాడుతున్నావే ఇంత అర్ధరాత్రి పూట అంటూ అందరినీ పిలుస్తుంది. ఆ రోజు ఎవరితో మాట్లాడుతుంది అంటే నా ఫ్రెండ్ అని అబద్ధం చెప్పింది కదా బావా, ఈరోజు చూడు ఎవరితోనో ప్రేమిస్తుంది, అర్ధరాత్రి పూట వాళ్ళ అమ్మ ఫోన్ దొంగతనం చేసి మరీ మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది అపూర్వ. శరత్చంద్ర కోపంగా ఇలా అంటూ ఉంటాడు. ఏంటి
ఆ చచ్చిపోయింది భూమిని ఫాలో అవుదాం అనుకుంటున్నావా? ఈ ఇంటి పరువు తీయాలి అనుకుంటున్నావా? అని అంటూ ఉండగా ఇది ఎవరిని ప్రేమిస్తుందో ఇప్పుడు రీడైల్ చేసి చూస్తే తెలుస్తుంది బావా అని అనేస్తుంది అపూర్వ ఫోన్ అందుకుంటూ. అప్పుడు కేపీ ఆగండి, ఆపండి, నా బిడ్డని అనుమానించడం అవమానించడం ఆపండి. నా బిడ్డ ఎవరిని ప్రేమించలేదు, తన క్యారెక్టర్పై మచ్చ వేయకండి అంటూ ఉండగా క్యారెక్టర్ గురించి నువ్వే మాట్లాడాలా? శారదాన్ని పెళ్లి చేసుకొని మీరాని పెళ్లి చేసుకున్నావు. ఎంతైనా బిందు నీ కూతురే కదా, డిఎన్ఏ ఎక్కడ పోతుంది అని అపూర్వ ఎగతాళి చేయగానే మీరు హద్దులు దాటకండి అని అపూర్వకి వార్నింగ్ ఇస్తాడు కేపీ. మరోవైపు భోగి మంటలు వేయడానికి శారద పూరి అంతా రెడీ చేస్తూ శివాని తీసుకురమ్మని చెప్తుంది. శారద వెళ్ళి శివాని తీసుకొస్తుంది. శివ శారదకి హ్యాపీ భోగి ఆంటీ అంటూ ఉండగా హ్యాపీ భోగి బాబు అంటూ, అవును ఒక్క శివాని తీసుకొచ్చావేంటే, నీ కాబోయే భర్త వస్తే సరిపోతుందా? భూమి గగన్లను కూడా తీసుకురావాలి, అసలే వాళ్ళకి మొదటి పండగ అని అంటూ ఉంటుంది శారద. వాళ్ళిద్దరు వస్తారు కదమ్మా, డిస్టర్బ్ చేయడం ఎందుకని అంటూ ఉంటుంది పూరి. పర్లేదు వెళ్దాం పదండి, ఈరోజు తన బర్త్డే, విషెస్ చెప్పి తీసుకొద్దాం అని అంటూ ఉంటుంది శారద. ఇక గగన్ భూమి కోసం రూమ్ అంతా చక్కగా అందంగా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అంతా రెడీ చేసి లవ్ బెలూన్స్తో అంతా డెకరేషన్ చేసి హ్యాపీ బర్త్డే భూమి అని రాసి ఒక బెలూన్ని పైన కట్టి భూమి పక్కన పడుకొని భూమిని ప్రేమగా చూస్తూ లవ్ బెలూన్తో భూమికి ముద్దు పెట్టి పైకి విసిరేసి టైం అవ్వగానే భూమి పైన కట్టిన బెలూన్ని పగలగొట్టి భూమి పైన కలర్ పేపర్స్ పడేలా చేస్తాడు. ఇంతలో వాళ్ళు రావడంతో గగన్ పక్కకి దాక్కుంటాడు. ఇక ఏదో సౌండ్ అవ్వడంతో భూమి పైకి లేస్తుంది. శారద వచ్చి భూమిని వాటేసుకొని హ్యాపీ బర్త్డే భూమి అని అంటుంది. ఇక శివ పూరీలు కూడా విషెస్ చెప్పగానే గగన్ కూడా వచ్చి హ్యాపీ బర్త్డే భూమి అంటాడు. థ్యాంక్ యూ బావా అంటుంది. నేను భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నాను, అందరూ రండి అంటూ వెళ్ళిపోతారు వాళ్ళు ముగ్గురు. ఇక భూమి పైకి లేచి, చూసావా బావా, అత్తయ్యకి నేనంటే ఎంత ఇష్టమో ఈ డెకరేషన్ అంతా చేసింది. ఇదంతా నువ్వు చేసుంటే నేను ఇంకా సంతోషించేదాన్ని, కానీ అత్తయ్య చేసింది, నువ్వెందుకు అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోగా, సరే రేపైనా నిజం తెలుస్తుందిలే అని గగన్ అనుకుంటూ ఉంటాడు మనసులో. మరోవైపు మరి నీ కూతురు ఎవరితో మాట్లాడిందో ఎలా తెలియాలి అని అపూర్వ అడుగుతుండగా, నా కూతురు బిందుయే చెప్తుంది అంటూ దగ్గరికి వెళ్ళి, చెప్పమ్మా ఎవరితో మాట్లాడావు అని బుజ్జగిస్తూ అడుగుతూ ఉంటాడు కేపీ. ఇక ఏం ఆన్సర్ చెప్తుంది బిందు? గగన్ ప్రేమని భూమి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.